హాయ్ యూస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. ఏజ్ అండ్ జనరేషన్ ఇష్యూస్ ఇప్పుడు చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ మధ్యలో ఈ జనరేషన్ గ్యాప్ వల్ల ఏజ్ అండ్ జనరేషన్ ఇష్యూస్ వస్తున్నాయి సార్. సో దీనికి అసలు కారణం ఏమంటారు సార్? ఏ విధంగా డిఫరెన్స్ వస్తుంది? నార్మల్గా చదువు విషయంలో కానివ్వండి, అంటే పిల్లల ఫాదర్ అండ్ మీరు అంటే మీకు మాకు చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఐ మీన్ చదువు విషయంలో కానివ్వండి, మ్యారేజ్ విషయంలో కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఆల్ ఇంకా సో విషయంలో మాదొక టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, కానీ మీది ఒక టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో ఈ వల్ల మీరు ఇచ్చే సలహా సూచనలు సార్? అంటే ఏజ్ అని ఎవరైనా హ్యూమన్ బీయింగ్ కానీ ఎవరైనా మనుషులే కాబట్టి ఏజ్ అనేది ఇట్స్ కౌంట్ నెంబర్ ఆఫ్ డేస్ తప్ప దానివల్ల ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఏజ్ వల్ల ఏదో ఇదవుతుంది, బెనిఫిట్ ఉంది, నష్టం ఉంది అని లాభం లేదు, నష్టం లేదు, పెరుగుతుంది. ఏజ్ ప్రకారం కొంచెం ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేకపోతే మతిమరుపు రావచ్చు, కొంచెం ఇలాంటి సమస్యలు రావచ్చు. కానీ జనరేషన్ గ్యాప్ అనేది ఎవరి వాళ్ళు డిసిప్లిన్ ఇండివిజువల్ ఇదనమాట. కొందరేమో ఏమనుకుంటారంటే టుడే ఈజ్ ఇంపార్టెంట్, ఇవాళనే ముఖ్యం, రేపటిది ఎలా ఉందో తెలీదు, కాబట్టి లెటస్ స్పెండ్ టుడే హ్యాపీలీ అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, విల్ సాక్రిఫైస్ టుడే ఫర్ బెటర్ టుమారో అనుకుంటారు. ఇట్ ఈస్ ఓన్లీ చేంజ్ అంతే. యాటిట్యూడ్ ఏంటంటే కొందరేమో ఇవాళ కోసం బతుకుదాం అనుకుంటారు, కొందరేమో రేపటి కోసం బతుకుదాం అనుకుంటారు. చేంజ్ అది యాటిట్యూడ్. అది భవిష్యత్తు కోసం భవిష్యత్తు బాగుండాలి, ఎప్పుడు ఎలా ఉంటే అవసరం ఉంటుందో తెలీదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ కొంత త్యాగం చేసి పొదుపు చేయడమా, లేకపోతే డిపాజిట్ చేయడమా, ఎక్కువ పని చేయడమా, ఎక్కువ ఆదాయం తీసుకోవడమా అని చేస్తారనమాట. లేదు ఇవాళనే నేను స్పెండ్ చేస్తాను, రేపు ఎట్లయితే అట్లా చూసుకుందాం అనుకునే వాళ్ళు దాని గురించి ఆలోచించారు. అంటే అది ఆ తరంలో ఉన్నారు, ఈ తరంలో కూడా ఉన్నారు. ఇది ఏజ్ గ్యాప్ అని కాదు, అప్పుడు ఉంది, అప్పుడు కూడా ఉన్నారు చాలామంది. అశ్రద్ధ చేసిన వాళ్ళు, చదువుని అశ్రద్ధ చేసిన వాళ్ళు, వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన వాళ్ళు, కుటుంబాన్ని అశ్రద్ధ చేసిన వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. లెసన్ అయిపోయింది. అది ఒక టైం దాటిపోయినాక మళ్ళీ దానికి వెళ్ళలేము. ఇదే మాదిరిగా ఈ ఏజ్ గ్యాప్ అనేది హౌ వి టేక్ అవర్ లైఫ్, మన జీవితం మనం ఎలా తీసుకుంటాము, సీరియస్ తీసుకోవాలా, జాయిగా తీసుకోవాలి, అంటే ఎంజాయ్మెంట్ తీసుకోవాలా, అది ఇంపార్టెంట్. సీరియస్ తీసుకుంటేనే మనం బాధ్యతగా ఉంటాము, గౌరవంగా ఉంటాము. ప్రతి ఇంకోటి ఏంటంటే మనము అవసరం ఏంటి, అవసరం లేనిది ఏంటి, మనకు అవసరమైంది, మన భవిష్యత్తు ఏంటి, మన కుటుంబ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తామండి. పిల్లల చదువు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇల్లు కానీ, ఫంక్షన్స్ కానీ, ఇవన్నీ ఆలోచించేస్తాం. నాకు ఎట్లుంటే అట్లా తర్వాత చూసుకుంటానులే అనుకున్న వాళ్ళు అదేం పట్టించుకోరు. ఇది రెండు ఆ ఏజ్ మారినచ్చు, అంటే డ్రెస్సింగ్ ప్యాటర్న్ మారిండొచ్చు, లైఫ్ స్టైల్ మారిండొచ్చు, కానీ ఆలోచన మారలేదు. అప్పుడు వేరే విధంగా ఖర్చు పెడుతున్నారు, ఇప్పుడు వేరే విధంగా ఖర్చు పెడుతున్నారు. ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు. బాధ్యతగా ఉన్న వాళ్ళు అప్పుడు వేరే విధంగా పెట్టుబడి పెడుతుంది, ఇప్పుడు వేరే విధంగా పెట్టుబడి పెడుతుంది. అంతేగాని పెట్టుబడి మారలేదు, ఖర్చు పెట్టడం మారలేదు. కాబట్టి ఏజ్ గ్యాప్ వల్ల ఎలాంటి మార్పు లేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఏ విధంగా ఉండాలనుకుంటాం లైఫ్లో, అది ఇంపార్టెంట్. దాని నిర్ణయం మీదకి వెళ్ళాలనుకుంటాం. కొందరు ఏం చేస్తారంటే ఎందుకు మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా అని కొందరు అనుకుంటారు. రిస్క్ అని తీసుకోవాలని కొందరు అనుకుంటారు. రిస్క్ తీసుకుందాం, వస్తే మంచిగా వస్తుంది అని కొందరు అనుకుంటారు. ఇంకొందరు ఏమో ఇంతకుముందు చెప్పినట్టుగా ఖర్చు పెట్టేద్దాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు మనకు, ఇవాళ ఉందిగా ఖర్చు పెట్టేద్దాం, టైం కానీ డబ్బు కానీ ఏదైనా ఖర్చు పెట్టేద్దాం కొందరు అనుకుంటారు. కొందరు లైఫ్ని ఈజీగా తీసుకొని ఏదో చెప్పేయడం, అబద్ధం చెప్పేయడం, మోసం చేయాలనుకోవడం, ఇవన్నీ చేస్తుంటారు. కొందరేమో లేదు మాట మీద ఉండాలి, కమిట్మెంట్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలనుకుంటే కొందరు ఉంటారు. అది ఎప్పుడు ఉంటారు. 60 సంవత్సరాల క్రితం వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉంటే ఇప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏజ్ గ్యాప్ వల్ల మార్పు అనేది. కాకపోతే నా ఆలోచన ఒకసారి ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏజ్ పెట్టుకుని ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి నేను తప్పులు చేసింది ఏంటి, కరెక్ట్ చేసింది ఏంటి, నేను తీసుకున్న తప్పు నిర్ణయం ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ భవిష్యత్తు పిల్లలకు కానీ, భవిష్యత్తు వీరాలకు కానీ సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడే ఇదైన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు చేసినా కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు చేసినా కరెక్ట్ అనుకుంటారు. అంతే, వాళ్ళు చేసిందే కరెక్ట్, చేసిందే కరెక్ట్ అనుకుంటారు. అక్కడ ప్రాబ్లం వస్తాం. ఈ నష్టపోయి ఇప్పుడు అందుకే ఏంటనమాట, లర్న్ ఫ్రమ్ ఇంటెలిజెంట్ లర్న్స్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్, ఇన్నోసెంట్ లర్న్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఈడియట్ విల్ లర్న్ విత్ ఎనీ ఎక్స్పీరియన్స్. కాబట్టి మనం ఇంటెలిజెంట్గా ఉండాలనుకుంటే ఎదుటి వాళ్ళకి జరిగే నష్టాన్ని కానీ, వాళ్ళ యొక్క ఆలోచనని కానీ, వాళ్ళ యొక్క అనుభవాన్ని కానీ, వాళ్ళ యొక్క తెలివితేటని మనము ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళే అవకాశం. లేకపోతే మనకు నేనే నేర్చుకొని నేనే ఇది చేసుకుంటానంటే ఇన్నోసెంట్ అవుతుంది.
లేదు ఏమై ప్రపంచం ఏం జరిగినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చి ఉంటాను కూడా ఈడియట్ అవుతుంది. కాబట్టి ఏజ్ గ్యాప్ కాదు ఆలోచన. మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకున్న అర్హత ఏంటి, దాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, మనకున్న ఎఫిషియన్సీ ఏంటి, కేపబిలిటీస్ ఏం పెంచుకోవచ్చు, మనం ఏ కంఫర్టబుల్గా ఉన్నామా, కంజెస్టెడ్గా ఉన్నామా, ఇలా కొంచెం కంఫర్టబుల్గా ఎలా వెళ్ళగలుగుతాము, ఎబో కంఫర్ట్గా ఎలా వెళ్ళగలుగుతాము అది ఆలోచించాలి. అప్పుడు అట్లా ఆలోచించినప్పుడు అన్నీ వస్తాయి. క్రమశిక్షణ వస్తుంది, భవిష్యత్తు వస్తుంది, ప్లానింగ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. లేదు భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఎట్లా ఉన్నా పర్వాలేదు, ఇవాళ మాత్రం ఐ స్పెండ్ టైం అండ్ మనీ అనుకుంటే అదేం కనపడదు ముందరగా వచ్చేది. అప్పుడు తర్వాత బాధపడితే నష్టం లేదు, బాధపడితే ప్రయోజనం ఉండదు. సార్ ఇప్పుడు ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళు ఫ్రీ మనీకి అలవాటు పడతారు సార్ చాలామంది. అంటే ఇంట్లో పేరెంట్స్ ఇవ్వడం వల్ల యాజ్ వెల్ యాజ్ బయట వల్ల. సో ఆ ఫ్రీ మనీ అలవాటు పడి చాలామంది కూడా ఇప్పుడు యాజ్ బెట్టింగ్ యాప్స్ లాంటి ఎగ్జాంపుల్గా చాలా ఉంది సార్. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సార్? ఫ్రీ మనీ అనేది ఈజీ మనీ, ఈజీ ఎగ్జిట్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈజీగా వచ్చింది ఏది కూడా వెళ్ళిపడదు, ఎగ్జిట్ ఈజీగా వెళ్ళిపోద్ది. కాబట్టి అది బాధ్యత తల్లిదండ్రులది. ఇవ్వకూడదు డబ్బులు, పిల్లలకు డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వద్దు, వెహికల్ ఇవ్వకూడదు, ఇంకోటి మొబైల్ కూడా ఇవ్వకూడదు స్కూల్ ఉన్నంతకాలం. ఈ 3 ఇవ్వద్దు వాళ్ళకి. డబ్బులు ఇవ్వద్దు, వెహికల్ ఇవ్వద్దు, మొబైల్ ఇవ్వద్దు, ఈ 3 ఇవ్వద్దు వాళ్ళకి. వాళ్ళు ఎట్లా కంట్రోల్ ఉంటే చూడండి. డబ్బులు ఇవ్వకపోతే ఫ్రెండ్స్ రారు, వేస్ట్ ఆఫ్ టైం ఉండదు, ఎవరు సర్కిల్ మొత్తం పక్కన పెట్టేస్తారు, తన చదువు గురించి తన గురించి ఆలోచించుకోవచ్చు. వెహికల్ అనుకోండి, సర్కిల్ దొరకదు, ఎవరు రానియర్ దగ్గరికి వేరే వెహికల్ ఎంతకాలం తీసుకెళ్ళారు, తనతో తిరిగే అవకాశం ఉండదు. ఇక ఫోన్ ఉంది అక్కడ మిస్యూజ్ చేసే అవకాశం ఉండదు. అంటే మనకు మిస్యూజ్ అంటే అనవసరమైన విషయాలు టైం వేస్ట్ చేయడం, అవసరం ఉందని పక్కన పెట్టేయడం అనే అవకాశం ఉండదు. ఈ 3 లేనప్పుడు అంతేకండి. మేము చూసిన తరం అదే. కాబట్టి డబ్బు ఉండదు కాదు, వెహికల్ ఉండదు కాదు, ఫోన్ అయితే ల్యాండ్లైన్ ఫోన్ లేకుండా ఫోన్ ఉండదు కాదు. కాబట్టి ఒక డిసిప్లిన్ అలవాటు అయిపోయింది అనమాట. అంటే మనం ఎప్పుడైనా కానీ కంజెస్టెడ్గా ఉండదు, కంఫర్టబుల్గా ఉండాలి. మళ్ళీ లావిష్గా ఉండకూడదు, లగ్జరీగా ఉండొద్దు, కంజెస్టెడ్గా ఉండదు. కంఫర్ట్గా ఉండాలంటే డిసిప్లిన్ అవసరం ఉంటుంది. కానీ నాకు అవసరం లేదు అంటే మనము ఏం చేయలేము. ఇప్పుడున్న యూత్కి ఏంటంటే, ఇప్పుడున్న యూత్ ఎవరైనా కానీ ఏది కూడా ఈ ఊరికే రాదు. మీకు ఇచ్చే తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ కష్టపడి సంపాదించి ఉండొచ్చు, ఇది అప్పు తీసుకొచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎవరిదైనా తర్వాత ఏదో విధంగా తీసుకొచ్చి ఉండొచ్చు. తీర్చాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా. కాబట్టి ఈ డబ్బులు అంటే ఉన్నత మొత్తం ఖర్చు పెట్టాలని లేదు. డబ్బులు 2 విధాలు వాడచ్చు. ఒకటి ఖర్చు పెట్టచ్చు, రెండోది పెట్టుబడి పెట్టచ్చు. మీరు పెట్టుబడి పెట్టండి, ఖర్చు పెట్టుబడి పెట్టండి. బ్యాంకులో డిపాజిట్ చేయడమా, పోస్ట్ ఆఫీస్లో వేయడమా, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో పెట్టడమా, లేకపోతే మీకు తోచిన ఒక ఐటమ్ కొనడమా, లేకపోతే మీకు అవసరమైన వస్తువు కొనడమా, మీ చదువు కోసం పెట్టడమా చేయండి. అది ఖర్చు పెట్టడం ఎందుకని, డబ్బులు ఖర్చు పెట్టండి. అదేం ఇంకోటి పేరెంట్స్ పెద్ద తప్పు. పేరెంట్స్ తన పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అనుకున్నప్పుడు కష్టపడినవద్దు. కానీ ఆ కష్టపడద్దు కూడా కరెక్టే. కానీ వాళ్ళకి అతిగా డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా పడుతూ చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంది. ఎక్కడైనా పని చేసినప్పుడు డబ్బులు ఒక ఖర్చులు పెట్టమని ఇస్తాడు యజమాని. ఇచ్చినప్పుడు ఎందుకు పెట్టామని అడుగుతాడు కదా. ఇదే మరి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చినప్పుడు దేనికి పెట్టావు, ఎందుకు పెట్టావు అని అడగాలి, లేకపోతే ఇవ్వనని చెప్పాలి. ఇది తల్లిదండ్రుల నుంచి రావాలి. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి రావాలి. తల్లిదండ్రులే కంట్రోల్ చేయాలి వాళ్ళని. ఎంతోమంది ధనవంతుల పిల్లలు చూసాం మనం, ఇన్ఫోసిస్ కానీ అంబానీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఆటోలో పంపించేవాళ్ళు, స్కూల్ బస్సులో పంపించేవాళ్ళు పిల్లల్ని. ఎందుకు వాళ్ళకి వెహికల్స్ లేవా, ఎందుకు పంపించారు వాళ్ళు? పిల్లలు కష్టపడుతుంది, కష్ట విలువ తెలియాలని. ఆ యంగ్ ఏజ్లోనే ఆ 18 సంవత్సరాల వయసు లోపలనే వాళ్ళకి కష్టము, నష్టము, బాధ, బాధ్యత, భద్రత అన్నీ తెలియాలన్నప్పుడు. ఆ 18 years ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ సేవ్ అవుతుంది. కానీ ఈ 18 years సుఖపెట్టాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే తర్వాత వచ్చే 60 సంవత్సరాలు బాధపడుతూనే ఉంటారు. కాబట్టి ఈ బాధ్యత తల్లిదండ్రులు లేదు, తల్లిదండ్రులే రెగ్యులేట్ చేయాలి పిల్లల్ని. కంట్రోల్ చేయడం అంటే ఇటు చూడొద్దు అటు చూడొద్దని కానీ, ఇటు పోద్దు అటు పోద్దని కాదు. వాళ్ళ బాధ్యత గుర్తెరిగించడం, పిల్లల బాధ్యత గుర్తెరిగించడం. నువ్వు ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది, నీకు భవిష్యత్తు బాగుండదు, చదువు రాదు అని చెప్పడం వాళ్ళకి గుర్తు చేయాలి. డబ్బులు వేసి ఖర్చు పెడతాము, డబ్బులు ఇవ్వద్దు.
నేను చాలామంది చూస్తాను, మా జనరేషన్ పిల్లల్ని చాలామంది చూస్తాను. పిల్లలు వెహికల్ అడిగారు అనుకోండి, లేదు నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వు? డబ్బు లేదా? ఉంది, నీకు కాబట్టి నేను పేరు మీద డిపాజిట్ చేస్తాను, కానీ మాత్రం డబ్బులు వెహికల్ ఇవ్వను. ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఇచ్చేస్తాను. నీ వీక్నెస్ అది. అంతే. ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారని చెప్పని మట్టి తిరిగినాం కదా. ఏడుస్తుంటాడు పిల్లలు, వాళ్ళు తెలిసిన పద్ధతి ఒకటి ఏడవడం అంతే. వాళ్ళు ఏడుస్తున్నారు కదని చెప్పి మట్టి తింటే ఊరుకుంటామా? ఇది కూడా అంతే. వాళ్ళు చెడగొడుతుంది కాదుగా మనం ఇచ్చేది. వాళ్ళకు విలువ తెలియనప్పుడు చెడగొడతారు ఎవరైనా కానీ. పిల్లలకు మీరు వజ్రం ఇచ్చారనుకోండి, బిజినెస్ వాళ్ళకి ఏం తెలుసు, చిన్న పిల్లలకి తెలియదు వాళ్ళకి. అదే మాదిరిగా వాళ్ళకి ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, దాని విలువ ఎప్పుడు తెలియాలి, చెప్పేది వాళ్ళకి ఇవ్వకూడదు. అది మీరు అదే అన్నీ తెలిసిన తర్వాత మీరు 100 కోట్లు ఇచ్చినా ఎలాంటి నష్టం జరగదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీ తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొట్టేది. తల్లిదండ్రుల బాధ్యత అంటే వాళ్ళు బాగుంచాల్సిన బాధ్యత. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మీరు వాళ్ళకు డబ్బులు ఏమైనా కంట్రోల్ చేయండి, వెహికల్ ఇవ్వకండి, ఫోన్ కూడా ఇవ్వకండి. ఈ రకంగా మీరు చెప్తే జనరేషన్ గ్యాప్ ఏం లేదంటారు? ఏం గ్యాప్ అంటే చెప్పాను కదా, ఆలోచన మారుతుంది. అప్పుడు హోటల్లో ఖర్చు పెట్టారు, అప్పుడు హోటల్లో ఖర్చు పెట్టారు లేక మంచి హోటల్స్ ఉండకపోతుంది. ఇప్పుడు హోటల్లో ఖర్చు పెడుతున్నాడు. అప్పుడు వేరే అలవాటు ఉండేది, డ్రింక్స్ కానీ ఇది కానీ. ఇప్పుడు వేరే అలవాటు ఉంది. ఖర్చు పెట్టడం అదే కదా, ఖర్చు పెట్టడం వాళ్ళ మెంటాలిటీ, ఖర్చు పెట్టడం అంతే. అది అప్పుడు అవకాశాలు వేరుండే, ఇప్పుడు అవకాశాలు వేరుండే. అప్పుడు సినిమాకి వెళ్ళేవాడు, ఇప్పుడేమో బార్కి వెళ్తాడు కదా. ఇప్పుడు హోటల్లో తినేవాడు, ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి బార్ రెస్టారెంట్కి తింటా అంటాడు. ఖర్చు పెట్టడం మాత్రం ఆలోచన ఖర్చు పెట్టడమే. కాబట్టి అలాంటి ఆలోచన రానివ్వదు. పెట్టుబడి పెట్టాను కానీ ఖర్చు పెట్టద్దని చెప్పాలి పిల్లలతో. పిల్లలకు డబ్బులు ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ మీరు పెట్టుబడి పెట్టండి కానీ డబ్బు ఖర్చు పెట్టద్దని చెప్పాలి. చాదస్తమే కానీ తప్పదు. వాళ్ళ భవిష్యత్తు కూడా చెప్తున్నాం కాబట్టి. సో స్ట్రిక్ట్గా ఉంటారు అప్పుడు తల్లిదండ్రులు. పిల్లలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు అంతా బాగుంటారు. మీరు కంట్రోల్ చేయమనట్లేదు, రెగ్యులేట్ చేయండి. అంటే కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడం తేడా ఏంటంటే, ఇప్పుడు గాలిపటం ఎగిరేస్తారు, ఎగిరేసినప్పుడు దారం పట్టుకుంటారు, అది రెగ్యులేషన్. కానీ గాలిపటం ఎగిరేయకుండా దారం పట్టుకుంటే అది కంట్రోల్. అది అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, ప్లస్ బాధ్యత తెలియాలి. స్కూల్కి పంపించండి, ఇంట్లోనే ఉంచుకుంటానంటే అది కంట్రోల్ అవుతుంది. స్కూల్కి పంపించండి కానీ ఏమేం చేస్తారో తెలుసుకోవడం అనేది, వాళ్ళు కరెక్ట్ చదువుకుంటున్నా లేదా, కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇది చేస్తున్నా లేదా, ఇంపార్టెంట్ చేస్తున్నా లేదా తెలుసుకో. రెగ్యులేషన్ కంట్రోల్ లేక రెగ్యులేట్ చేయండి. అది తల్లిదండ్రుల బాధ్యత. అది నేను ఇంకోళ్ళకి చెప్తానంటే మాత్రం కాదు, సాధ్యం కాదు.